హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మీ నాగశివ పర్వత గుంజి ఛానల్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి పోలేరమ్మ తల్లి పోతురాజు స్వామి వారి కొలుపులండి. సో మా అన్నయ్య వాళ్ళు అక్కడ ఉంటారు. మొక్కుబడి అయితే వెళ్ళాను. ఇక్కడ పూజ చేసిన మా నాన్నగారు, మా అమ్మగారు అండి. ఏటపొట్టెలు తీసుకొచ్చారు మొక్కుబడికి. ఇక్కడ నుంచున్నాం మా వదిన గారు, మా అక్క, నేను, మా చిన్న అమ్మాయి. ఇక్కడ ఉన్నసి మా పెద్ద మేనల్లుడు. సో నిన్న సండే కదా, నిన్న వెళ్ళామన్నమాట ఫంక్షను. చూడండి, మా నాన్నగారు మేకపోతుని తీసుకొస్తున్నారు. మా నాన్నగారు బుర్రకథలు చెప్తారండి. అంటే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కథలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కథలు చెప్పేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడేమో మామూలుగా సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నారు. మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారనమాట. ఒక అక్క, ఒక అన్నయ్య, నేను. ఇది మా ఫ్యామిలీ వచ్చేసి. ఇప్పుడు వీళ్ళతో మా ఫ్యామిలీని చూపించేసాను. ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ బేషన్లు ఏంటి అలా నుంచున్నారంటే, బియ్యం పొంగల్ చేయడానికి బియ్యం ప్రతి ఇంటి నుంచి ఎవరు మొక్కుకుంటే వాళ్ళు, కోడి అయితే కోడి, పొట్టేళ్ళు అయితే పొట్టేళ్ళు తీసుకొని వస్తారు. అలా వస్తూ ఇంకా మొత్తం కలిసిపోయి గుడి దగ్గరికి బయలుదేరుతున్నారండి. మంచి ఎండగా ఉంది. ఎంత ఎండ అంటే ఎండాకాలంలో ఒక 40 degrees ఉంటే ఎలా ఉంటుందో రోడ్డు, అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా కాళ్ళు కాలిపోయినాయి చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి, గుడి దగ్గరికి వెళ్ళేసరికి. చూడండి మేకలు. ఇక్కడ మూట కట్టుంది కదా, అది మా అన్నయ్య వాళ్ళది పొట్టేలు. చాలా బాగుంది కదా. ఇక్కడ మా పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు, చూడండి ఒకసారి. ఫైనల్లీ చెట్టు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. చెట్టు దగ్గర చూడండి ఎంత అలంకరణ చేశారు. చూడండి చెట్టు దగ్గర ఎంత అలంకరణ చేశారు. చూడండి చిన్న చిన్న పిల్లలు అందరూ చాలా మంది వచ్చారు. అక్కడే పొంగల్ చేస్తారనమాట. తీసుకొచ్చారనమాట. ఇక్కడే చెట్టు దగ్గర పొంగల్ చేస్తారు. టవర్ వేసుకుని మా ఫాదర్ అండి. పొంగల్ చేసి మళ్ళీ అమ్మవారికి చెల్లిస్తారు. నేను వీడియో మిస్ చేశాను, తీయలేకపోయాను అనమాట. సిచ్యువేషన్ అలా అయిపోయింది. బాగా టైర్డ్ అయిపోయి అక్కడ రాళ్ళు నేను బాగా ముచ్చుకుని నడవలేకపోయాను. చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ కూడా తెచ్చిన బియ్యం వేసినట్టు ప్రతి ఒక్కరు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ పొంగలి చేసి మనం తెచ్చుకున్న మొక్కులు, పొట్టేళ్ళు అయితే పొట్టేళ్ళు, కోళ్ళు కోస్తారు.
చూశారు కదా. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మగారు, పక్కన ఉన్న అతను మా అన్నయ్య అనమాట. చూపిస్తాను ఆగండి. అదిగోండి మా అన్నయ్య, గడ్డ ఉంది కదా మా అన్నయ్య. చూడటానికి ఎంతో సింపుల్గా ఉంటాడు. చాలా అంటే చాలా కష్టపడ్డాడండి మా కోసం. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. సిమెంట్ పనికి వెళ్ళాడు. పాల కేంద్రంలో మా కోసం చాలా వర్క్ చేశాడు. మా అన్నయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. అసలు మా కోసం చాలా కష్టపడతాడు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. ఒకళ్ళ సొమ్ముకు ఆశపడ్డాడు ఎప్పుడు కూడా. మా అన్నయ్య ఎంత గ్రేట్ అంటే మేము ఇబ్బందిలో ఉన్నాం అన్నయ్య, ఇలాగా పండగ కదా ఏం చేసుకోండి అంటే మా కోసం మేము ఇద్దరు అక్క చెల్లెలు మా కోసం చెరొక 1000 చెరొక 500 అట్లీస్ట్ చెరొక 2000 అన్న వేస్తాను అనమాట. దాంట్లో మంచిగా చేసుకొని తిన్నాము అని చెప్పాను. ఈ రోజుల్లో ఇలాంటి అన్నయ్య ఎంతమంది తింటారో చెప్పండి. అందుకే మా అన్నయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. అది బియ్యం దోశ ఇక్కడ చూసారు. ఇక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడ అది కులపెద్దలు వచ్చేసి ఊరందరి మీద అంటే అక్కడ వాళ్ళ మీద ఆ ఏరియాలో మొత్తం కలిపి పొంగల్ పెడతారనమాట. ఇక్కడ పసుపు కుంకుమ వేసిన 3 రాళ్ళు పోతురాజు స్వామి, అలాగే మహాలక్ష్మి అక్కడ తవ్వేసి రాళ్ళు పెట్టేసి పొయ్యి సెట్ చేస్తున్నారు. సెట్ చేసి పెద్ద డేష ఒకటి పెట్టేసేసి పొంగల్ వేస్తారన్నమాట. అక్కడ అది ఊరి తరఫున పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ లాస్ట్లో కొన్ని పొంగల్ మళ్ళీ 5 ప్రదక్షిణాలు చేసి లేకపోతే పూలతో అక్కడ వేస్తారు. ఆ పెట్టిన ప్రసాదాన్ని మళ్ళీ స్వయంగా అమ్మవారు మనకు పెట్టినట్టు కొంచెం ప్రతి ఒక్కరు స్వీకరించాలి. మనం చేసుకున్నాం కదా అని ఊరుకోకూడదంట. అక్కడ రోజు అక్కడ చెట్టు ఎదుట ఉన్నారు కదా, ఆ సైడ్ అన్నీ పొయ్యి పెట్టేసేసి పొంగళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడే చేస్తున్నారనమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మా అమ్మ మా అక్క వాళ్ళు కూర్చొని ఉన్నారు. మా బుడ్డ చూడండి ఎలా ఆడుకుంటుందో, చూస్తూ ఉంది. జనాలు ఇంకా కాళ్ళు మంటలు వచ్చేసి సెటిల్ అయిపోయారు. ఎండలో తిరిగి వచ్చేసేసి ఒక చిన్న ఫేస్ కనిపిద్దామని నేను కూడా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. బాగా టైర్డ్ అయిపోయాను. అందుకే కాళ్ళు బొక్కలు వచ్చేసేసాయి. ఇంకా చాలా వీడియో ఉంది, నేను తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీస్తాను. ఇక్కడ పోతురాజు స్వామి దగ్గర ఎంత బాగున్నారు. పోతురాజు స్వామి గారు అమ్మవారికి ఎప్పుడు కాపలా అనమాట, ఊరి మీద కాపలా తిరుగుతూ ఉంటారు స్వామివారు. చాలా బాగుంటుంది. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. అలంకరణ చూడండి ఎలా చేశారో. ప్రతి ఒక్కరు నిమ్మకాయలతో అలంకరించారు. ఇప్పుడు లేదు, ప్రతి ఒక్కరు పొంగళ్ళు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయల దండంతో అలంకరించి అమ్మవారికి చీర, సారె, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ సమర్పిస్తారు. ఇక్కడ చాలా అయితే చాలా బాగుంది. మేమైతే నిన్న ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఎండలో గాలి లేదు, చిన్నపిల్లలు అల్లాడిపోయారు. పొగ చూడండి అక్కడ ఎలా వస్తుంది అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొలుపులు జరుగుతుంటే ఒక సైడ్ గొడవ జరుగుతుంది.
వాళ్ళ దగ్గరికి మా అన్నయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడన్నా ప్రాబ్లం అంటే ఫస్ట్ మా అన్నయ్య ఉంటాడనమాట. అలా ఉండే వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇంకా మా అన్నయ్యని పిలుచుకొద్దామని మా అమ్మ కూడా వెళ్ళింది. ఎందుకు